హలో, అందరికీ జై భీమ్. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు, మళ్ళీ ఎర్రగొండపాలెం, నాలుగోసారి కొండేపి, ఇట్లా ప్లేస్లు మారుస్తూ ఒకే ఒక నాయకుడు ఆదిమూలపు సురేష్ గారు వైఎస్ఆర్సీపీ నుండి, అంటే మొట్టమొదట 2009లో కాంగ్రెస్ పార్టీ నుండి, 2014లో వైఎస్ఆర్సీపీ నుండి, 2019లో కూడా వైఎస్ఆర్సీపీ నుండి, 2024లో కూడా వైఎస్ఆర్సీపీ నుండి చివరిసారిగా కొండేపి నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. సో ఈయన 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అందరికీ ఒక్కసారి మంత్రి పదవి ఇస్తే ఈయన పూర్తిగా క్యాబినెట్ 5 ఏళ్ల పాటు ఈయన మంత్రిగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, మంచి విద్యావేత్త, వాలంటీర్ రిటైర్మెంట్ తోటి ఐఆర్ఎస్ పోస్ట్ను వదులుకొని వచ్చినటువంటి వ్యక్తి అనమాట. సో ఇది ఆదిమూలపు సురేష్ గారి బ్యాక్గ్రౌండ్. అయితే పోయిన చోటే వెతుక్కోవాలి అనే సామెతలాగా సంతనూతలపాడుకి మరలా ఇన్ఛార్జిగా వచ్చే అవకాశం ఉన్నట్టు ఈ మధ్య వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే సంతనూతలపాడులో ఆయనకి బాగా అనుకూలమైనటువంటి వాతావరణం, కొట్టిన పిండి అనే సామెత లాంటి పరిస్థితి అన్నమాట. ఎర్రగొండపాలెం కూడా అదే పరిస్థితి. కాకపోతే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ గెలిచింది. సో అక్కడ ఆల్రెడీ గెలిచినటువంటి వ్యక్తి తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆదిమూలపు సురేష్ గారు కొండేపిలో ఇవ్వలేని పరిస్థితి. అక్కడ బాలవీరాంజనేయ స్వామి గట్టి నాయకుడు, ఆయన 3 సార్లు ఒకే స్థానంలో గెలుస్తూ వచ్చారు. కానీ ఈయన కూడా వైఎస్ఆర్సీపీలో 2 సార్లు, కాంగ్రెస్ పార్టీలో ఒకసారి గెలిచారు. కానీ స్థానచలనం అయితే జరుగుతూ ఉందన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు 4వసారి ఖచ్చితంగా ఓటమి చవిచూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఓటమి చవి చూశారు. కొండేపిలో దారుణంగా ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఈయన కొండేపిలో ఇవ్వలేని పరిస్థితి. వెళ్తే ఎర్రగొండపాలెం వెళ్ళాలి, లేదా సంతనూతలపాడు వెళ్ళాలి. అందుకే ఇప్పుడు సంతనూతలపాడు ఇన్ఛార్జిగా వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయంటూ అధిష్టానం అయితే చెప్తోంది. ఏ క్షణానైనా కూడా ఆదిమూలపు సురేష్ గారిని సంతనూతలపాడు ఇన్ఛార్జిగా ప్రకటించే అవకాశం ఉంది. మరి ఇటీవల ఎక్కడ పోటీ చేసినటువంటి మేరుగు నాగార్జున గారు యథావిధిగా వేమూరుకి వెళ్ళే విధంగా, అదేవిధంగా వేమూరులో పోటీ చేసినటువంటి వరకుటి అశోక్ బాబు గారు ఆయన పాత నియోజకవర్గం అయినటువంటి కొండేపి నియోజకవర్గానికి పంపించే యోచనలో వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం తర్జనా భర్జనా పడుతూ ఉందన్నమాట. సో మొత్తం మీద ఇవన్నీ కూడా సెట్ అయ్యే సమయం అయితే దగ్గరకు రానే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతు యాత్రలని, దీని తర్వాత ఒక యాత్రతోటి, ఒక పాదయాత్ర కావచ్చు, ఒక బస్సు యాత్ర కావచ్చు, సంక్రాంతి టైం నుంచి ప్రతి ఒక్క నియోజకవర్గంలో 2 రోజులు ఉంటూ ఆ నియోజకవర్గాలు యోగక్షేమాల కనుక్కొని పార్టీ బలోపేతానికి కృషి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. సో మొత్తం మీద ఇది వైఎస్ఆర్సీపీ సంతనూతలపాడు పరిస్థితి. ఆదిమూలపు సురేష్ గారు ఇక్కడ ఖచ్చితంగా మరలా ఇన్ఛార్జి కేడర్లో సంతనూతలపాడుకి రానున్నారు. ఇది సంతనూతలపాడు పరిస్థితి.